నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి. అధికారులకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదేశం. చేనేత వృత్తి కేవలం జీవనోపాధి మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి. జోగులాంబ గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మలక్పేట నియోజకవర్గంలో నీటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటాం. ఎమ్మెల్యే అహ్మద్ బలాలా. నిరుద్యోగులను దగా చేసిన కాకా కుటుంబం. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని అనంత ఫంక్షన్లో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చౌక్ నుంచి అనంత ఫంక్షన్ హాల్ వరకు కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు, చేనేత కార్మికులు, కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. చేనేత వస్త్రాలు ధరిస్తూ వారసత్వాన్ని కాపాడుకుందాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థులు ఫ్యాషన్ షోలో చేనేత వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరికీ చేనేత పట్ల అవగాహన పెంచాలన్నదే జాతీయ చేనేత దినోత్సవం వెనుక ఉద్దేశమని చెప్పారు. 1905 ఆగస్టు 7న ప్రారంభమైన స్వదేశీ నినాదాన్ని గుర్తుగా ఈ రోజు చేనేత గౌరవానికి జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. చేనేత వృత్తి కేవలం జీవనోపాధి మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి అని ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. చేనేత దినోత్సవం యావత్ ప్రపంచం ఈరోజు ఫ్యాషన్ షోలైన జన్మలో అంటే ప్రతి ఒక్కరు కూడా బట్ట ఎంత ముఖ్యమైనది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఈ దినోత్సవం ప్రపంచ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా అందరూ కూడా చేనేత కార్మికులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందుకంటే సమస్యల గురించి మాట్లాడాలని మన గద్వాలంటే శారీస్ అనేది ఫేమస్ కదా అనే విధంగా ఈరోజు గద్వాల చేనేత కార్మికులు గద్వాలకి యావత్ ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చిన కార్మికులకు అందరూ కూడా పేరు శిరోస్తున్నాము. మీ ద్వారా, మీ కష్టం ద్వారానే గద్వాల అనేది బ్రాండ్ ఈరోజు ప్రపంచానికి తెలియజేసిన కార్మికుడు. ఎందుకంటే ఈరోజు గతంలో అంటే ఈ విద్య, ఈ కళకి గతంలో మహారాజులు ఎంతో కష్టపడి ఇక్కడ కార్మికులని మన దూర ప్రాంతమైన బెనారస్ పంపి ఈ కళ నైపుణ్యం నేర్పించిన వాళ్ళు. మళ్ళీ ఇది అంటే ఒక ప్రత్యేకత. అంటే కాటన్ శారీ ఉంటుంది, అంచు మటుకు సిల్కుతోన, అంటే చాలా మటుకు నాకు కరెక్ట్గా లెక్క తెలియదు. అంటే 10,000 పోగులు, 1,00,000 పోగులు, అంటే అడ్డం 10,000 పోగులు అనుకుంటా, నిలువు 1,00,000 పోగులు అతికిచ్చేది. ఎక్కడ కూడా ఈ కళ అనేది దేశంలో ఎక్కలేదు, ఒక గద్వాల మాత్రమే ఈ కళ ఉంది. ఈ కళకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతకి తగిన విధంగా మన గుర్తింపు. ఇక్కడ స్టేజ్ మీద వచ్చిన పెద్దలకి, ముఖ్యంగా చేనేత అసోసియేషన్స్, మళ్ళీ చేనేత కార్మికులు, అలాగే ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ఈ ఆగస్ట్ 7th ఎందుకు చేనేత దినోత్సవంగా ఆచరిస్తున్నాం అనేది మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మాట్లాడిన ఇద్దరు కూడా చెప్పినారు, మనకి స్వదేశీ మూమెంట్ 1905లో స్టార్ట్ అయింది. ఆ 1905 ఆగస్ట్ 7th స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడు 1905లో ఏమొక కాన్సెప్ట్ ఉండేది, స్వదేశీ గూడ్స్. అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పవర్ లూప్స్ వచ్చింది, అక్కడ పవర్ నుంచి అన్ని ఇండస్ట్రీస్ వచ్చింది కాబట్టి అదంతా తీసుకొని వచ్చి మన ఇండియాకి, మన లోకల్ మార్కెట్ అనేది మొత్తం దెబ్బతీశారు. కాబట్టి అప్పుడున్న నేతలు ఆలోచించి మన దేశం ప్రగతి రావాలంటే మన దగ్గర ఉన్న ఈ హ్యాండ్లూమ్స్ అనేది ముందుకు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో 1905లో ఏం జరిపినారో ఈరోజు కూడా మనం అది నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అని మనం ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం కూడా చేస్తున్నాము.
సో ఇది ఎందుకు చేస్తున్నాం మనము అనేది అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఫ్యాషన్ షో అయినా ఇట్లా మనం ర్యాలీ తీసినాము, ఎందుకు తీసినాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు గవర్నమెంట్ ఈ చేనేత కాలేజ్ వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు, పవర్ లూమ్స్ వచ్చినా కూడా ఎందుకు మనకి హ్యాండ్లూమ్స్ కావాలి, దీనిని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇలాగే ఇప్పుడు చెప్పినారు జియోగ్రఫికల్ ఇండికేషన్ దొరికింది అని చెప్పినారు, కానీ చాలామందికి నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పరిధిలో పందుల కోసం ఇరు వర్గాలు పడిన ఘర్షణలో మృతి చెందిన బెల్లంకొండ రాముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ఎంకల సామాజిక వర్గాలు నిరసన వ్యక్తం చేశాయి. రాముల మృతికి కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. తమ పందులనే అపహరించి కులపెద్దలను వెంటబెట్టుకుని వాటిని పరిశీలించేందుకు వెళ్ళగా మూకుమ్మడిగా ఒక వ్యక్తిపై దారుణంగా కర్రలు కత్తులతో దాడి చేసి ఒక నిండు ప్రాణాన్ని తీశారని, రాముల మృతికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, సత్వరమే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ఎరుకల సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు డిమాండ్ చేస్తూ కల్వకుర్తి అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు మృతుడి బంధువులకు స్వల్పంగా వాగ్వివాదం జరిగింది. దాడికి పాల్పడిన వ్యక్తులను ఇప్పటికే అరెస్టు చేశామని, తప్పకుండా కఠిన శిక్షలు పడేలా చూస్తామని పోలీసులు సర్ది చెప్పి ధర్నాను విరమింపజేశారు. వాళ్ళ కొరకు చేసుకున్నాడు నా తమ్ముడు. లాస్ట్ వస్తే అందరు కలిసి తోడుకొని పోయి పాలన తిన్నారు. నా తమ్ముడి పాలన ఒక్కడే పోయింది. అందరూ జబర్ పడితే అందరు తప్పించుకున్నారు. ఒక్క పోలీస్ సార్ ఉన్నా నా తమ్ముడు బతికిపోతుండే. నా తమ్ముడు బతికిపోతుండే ప్రదర్శన మమ్మల్ని ఎవరే సార్ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా నిన్న నా తమ్ముడు పోలీసులు పట్టి నా తమ్ముని చంపిన సార్ న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసీల అభ్యున్నతికి సంకల్పబద్ధంగా పనిచేస్తున్న నేతగా మరోసారి ప్రజల్లో విశ్వాసం నెలకొల్పారు. ఆగస్టు 9న జరగనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించబోయే కార్యక్రమాల కోసం ఆయన సిబిఆర్ ట్రస్ట్ ద్వారా 2 లక్షల నిధులను ప్రకటించారు. గురువారం కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరపాలి, ఇది వారి గౌరవానికి గుర్తుగా జరగాలి. ఆదివాసీలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి. వారి సాంస్కృతిక విలువలు, సాంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలి అంటూ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు అన్నింటినీ సమగ్రమైన పద్ధతిలో అట్టహాసంగా చేపట్టాలని సూచించారు. ఏలూరు జిల్లాలోని 7 మండలాల అధికారులతో పాటు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రకటనతో వారు ఆనందం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. మలక్పేట నియోజకవర్గం పరిధిలో అన్ని ప్రాంతాలలో మంచి నీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే అహ్మద్ బలాలా తెలిపారు. సైదాబాద్ డివిజన్లో 74 లక్షల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్లైన్ పనులను కార్పొరేటర్ కొత్తకాపు అన్నారెడ్డితో కలిసి ప్రారంభించారు. సైదాబాద్, అక్బర్బాగ్, ముసారాంబాగ్, పాత మలక్పేట్, ఆజంపురా డివిజన్ల పరిధిలో తరచుగా ఉత్పన్నమవుతున్న కలుషిత తాగునీటి సరఫరాతో కలుగుతున్న ఇబ్బందులను కట్టడి చేయడానికి శాశ్వతంగా పరిష్కార మార్గం చూపించేందుకు నూతన పైప్లైన్ల ఆధునీకరణ పనులు, ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. రోడ్లపై డ్రైనేజీ లీకేజీలు లేకుండా, మురుగు ప్రవహించకుండా నిరంతరం తక్షణ చర్యలు కొనసాగించాలని జలమండలి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం హస్మత్ అలీ, అలాగే మేనేజర్ 7 తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎఫ్ ప్రవీణ్ కుమార్ మరియు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి అభివృద్ధికి పునాదులు వేస్తే ఆ పనులకు రిబ్బన్లు కట్ చేస్తూ వారి పేరు చెప్పుకుంటున్నారని అన్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎరవేసి వారి కుటుంబంలోనే ఉద్యోగాలు తెచ్చుకున్న దగా కుటుంబం కాకా కుటుంబం అని ఆరోపించారు. శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో ఉన్నాడు. చాలా రకాల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసినాం. సంక్షేమం కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా చేసుకున్నాం. నేను ఎక్కువ మాట్లాడే అన్నం ఉడికిందా లేదంటే 2 మెతుకులు తీసుకొని ఇట్లాంటి ఉడికిందా లేదా అర్థమైంది. మన పనికేర్పు నిదర్శనం ఈ ఫ్లైఓవరే. ఈ ఫ్లైఓవర్ జాతీయ రహదారి శాంక్షన్ చేయించినాం. దాని అనంతరం మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ నుంచి జాతీయ రహదారి నిర్మాణం చేసే సమయంలో ఈ ప్రాంతంలో ఇది సర్ఫేస్ రోడ్ లెక్క ఉంటుండే. చాలా స్ట్రక్చర్లు అటు ఇటు కొట్టేసే పరిస్థితి ఉంటే ఆనాడు ఈ ప్రాంతంలో ఉన్న మన వాళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే
మనం హైదరాబాద్కు 2-3 సార్లు పోయి అధికారులను రిక్వెస్ట్ చేసి అలైన్మెంట్ మార్చాలని ప్రయత్నం చేసి దాంట్లో భాగంగా అలైన్మెంట్ మార్పించాం. అప్పుడు ఫ్లైఓవర్ వేయాలని వాళ్ళు అనుకున్నప్పుడు ఆ ఫ్లైఓవర్ కూడా క్లోజ్డ్ ఫ్లైఓవర్ ఉంది. దాన్ని కూడా మనం 6 నెలలు పని ఆపి మళ్ళీ వాళ్ళతో చర్చించి పిల్లర్లతో మాకు ఫ్లైఓవర్ వేయాలి, లేకపోతే మొత్తం మూసేసినట్టు అవుతుంది, క్లోజ్ అయిపోతుంది, దుర్మార్గం ఉంటుంది, మా మనవరి పట్టణం ఇక చూపుకే మంచిగా ఉండదు, అందంగా ఉండదు అని చెప్పి వాళ్ళు. ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకంత కసి? చిన్న పిల్లలంటే కసి, రైతులంటే కసి. అలా మేము సిరిపూర్లో అయితే మొట్లగూడ, రాంపూరు, డబ్బా ఎక్కడ చూడు యూరియా కోసం చెప్పులు పెట్టుకొని బ్యాగులు పెట్టుకొని రైతులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. పండేదే ఒక పంట, ఆ పంటకు ఎకరానికి 3 బస్తాల యూరియా కూడా ఇవ్వలేని దట్టమ్మ ప్రభుత్వం ఇలా సిగ్గు లేకుండా పోయి ఢిల్లీలో మళ్ళీ ధర్నా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మిత్రులారా, మీరందరూ కూడా ఇవన్నీ జాగ్రత్తగా గమనించాలి. మేడిగడ్డ కుంగిపోయింది. ఎప్పుడో నిద్రపోయే బీజేపీ సడన్గా నిద్రలేసి అయ్యో ఆగమేఘాల మీద ఒంటనే విమానంలో కిషన్ రెడ్డి అక్కడ కంప్లైంట్ ఇస్తాడు. కిషన్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వగానే ఒక పెద్ద కమిటీ వస్తుంది విమానంలో, వచ్చి సీదా మేడిగడ్డకు వచ్చి ఒక అబ్బా మేడిగడ్డ ఈ దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన దుర్ఘటన అంటారు. మరి అహ్మదాబాద్లో బ్రిడ్జిలు కూలిపోయినాయి, 11 మంది చచ్చిపోయారు, 172 మంది చచ్చిపోయారు. మరి ఎందుకు పోలేదు అహ్మదాబాదు? పక్కన ఆంధ్రప్రదేశ్లో పోలవరంలో యాక్సిడెంట్లు జరగలేదా? అక్కడ ఎందుకు పోలేదు? ఒక తెలంగాణకే ఎందుకు వచ్చిండ్రు అంటే కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేటీఆర్ గారిని బదనాం చేయాలి, వీళ్ళందరినీ బదనాం చేయాలి. మళ్ళీ తెలంగాణలో ఉండే సంపదంతా కూడా పక్కన ఉండే ఆంధ్ర పాలకులకు దోచిపెట్టాలి. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సంయమనంతో వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు నివారించవచ్చని గోదావరి కని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో వాహనదారుల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, 4-వీలర్ నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వేసుకోవాలని అన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సిగ్నల్ రూల్స్ పాటిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలని అన్నారు. బండి ఫిట్నెస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని అన్నారు. వాహనదారులు వాహనాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను వెంటనే ఉంచుకోవాలని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమని, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే జైలు శిక్ష తప్పదని ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్న వాహనదారులందరికీ నమస్కారం. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా జరుగుతున్నాయి. దీనికి వాహనం నడిపే వారి యొక్క సంయమనం చాలా అవసరం. ఫైన్లు వేస్తేనే రోడ్డు ప్రమాదాలు తక్కువైతాయనే భావన నుంచి అదొకటి. ఆ తర్వాత ముఖ్యంగా హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోకపోవడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, రోడ్డు సూచికలను ప్రయాణికులు అంటే వాహనదారులు పట్టించుకోవడం, ఇలాంటి వాటి వల్ల అనేక రకాలైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈరోజు మేము ఆ రోడ్డు ప్రమాదాలను నిర్వహించే చర్యలో భాగంగా మా సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఆఫీసులకు మరియు స్కూల్లో పిల్లల్ని డ్రాప్ చేసేందుకు వెళ్తున్న మహిళలను గుర్తించి స్థానిక భువనేశ్వరి క్లాస్ స్టోర్ వారు ఒక 10 చీరల్ని స్పాన్సర్ చేశారు. అటు చీరల్ని వారికి ఇస్తే చూసేవారందరికీ, అలాగే ఈ వార్త చేరే అందరికి కూడా కాస్తంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందనే భాగంతో వారిని గుర్తించి ఈరోజు కొన్ని చీరలు ఒక్కొక్క వాహనదారురాలకి పంచడం జరిగింది. దయచేసి అందరూ కూడా రోడ్డు ప్రమాదం జరిగితే ఆ కుటుంబమే, ఆ తర్వాత సమాజానికి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని గుర్తుంచుకొని రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అన్ని రకాల పత్రాలు కలిగి అన్ని రకాల రోడ్డు ఇన్స్ట్రక్షన్స్ పాటించి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు సూచిస్తున్న రక్షణ చర్యలను పాటించాలని అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలము పసుమాముల గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 407, 408 మరియు 412లోనూ సుమారు 190 మంది ఫ్లాట్ ఓనర్ ధర్నాకు దిగారు. 1980లో ఫ్లాట్ల కొనుగోలు చేశామని, ఇప్పుడు కొంతమంది భూముల రేట్లు రెక్కలు రావడంతో ఈ బై నెంబర్లు వేసే కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం న్యాయం చేసి ఫ్లాట్ ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పేరు మధుసూదన్ రెడ్డి. నా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాడు ఇక్కడ ప్లాట్ ఓనర్స్. ఇది 1980లో లేఅవుట్ చేయబడింది. సత్తిరెడ్డి బుచ్చిరెడ్డి సివి రమణకుమార్కు జీపీఏ చేయబడడం జరిగింది. 1980లోనే ఇవన్నీ 190 ప్లాట్లు కావడం జరిగింది. ఈ ప్లాట్లు తర్వాత
2009లో ఒక బై నెంబర్ వేసి 407 బై అనే నెంబర్ వేసి దాన్ని అప్పటి కోఆపరేటివ్ బ్యాంకు ఏ బ్యాంక్ అది కామర్స్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకొని ఇది బ్యాంకులో లోన్ కట్టకపోవడం వలన 2017లో ఇప్పుడు అది పంజాబ్ నేషనల్గా బ్యాంక్ మారింది. 2017లో దీన్ని ఆక్యుపై చేయడం జరిగింది. ఆ తర్వాత మేము దీన్ని అంతా ఇచ్చేసి ప్లాట్ ఓనర్స్ అంతా కలిసి డిఆర్టీ కోర్టులోకి వెళ్ళడం జరిగింది. అన్న నమస్తేనే, నా పేరు కుందెల శ్రీనివాస్ యాదవ్. ఇక్కడ మేము ప్లాటు కుంట్లూరు విలేజ్ అంటేనే చాలా వరకు ఇది మరి విలేజ్ వలన ఇక్కడ ఉన్న వాతావరణం వలన కుంట్లూరు విలేజ్ పస్మాల్ అంటేనే ఇక్కడ డబల్ రిజిస్ట్రేషన్లు ఈ ప్రకారంగా నడిచిపోతుంది. మేము ఇక్కడ 300 గజాల ప్లాట్ కొన్నాము. ఎప్పుడు కొన్నాము? దాదాపు 12 సంవత్సరాలు మేము కొన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. తర్వాత ఇది ప్లాట్లు 80ల ప్లాట్లు చేసి దాన్ని ఎల్ఆర్ఎస్లు కట్టించుకొని ప్లాట్లు డాక్యుమెంట్లు పెట్టుకొని ఇవన్నీ పెట్టేసినాక 2009లో ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఎట్లా వస్తుంది, ఏ ప్రకారంగా వస్తుంది? ఎవరన్నా అన్నం తింటురా, గడ్డి తింటురా, సర్వే మాత్రం ఏ ప్రకారంగా చేస్తారు? అసలు ఏ ప్రకారంగా? ఇప్పుడు ఇండ్లు కట్టిరు, ప్లాట్లు ఉన్నవి, గూగుల్ మ్యాప్లో కొట్టిన ప్లాట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎల్ఆర్ఎస్లో మొత్తం క్లియర్ కట్టుకోరు. చాలా వరకు ఇంత క్లియర్ కట్టుకున్నాక అగ్రికల్చర్ ల్యాండ్ అని లోన్ ఎట్లా ఇస్తాడు? అడిచేటో లోన్ ఎట్లా ఇస్తాడు? వీళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి సర్వే ఎట్లా చేస్తారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంతమందితోటి చెల్లగా. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలకు సిద్ధాంతాలకు ఆకర్షితులైన విజయనగరం నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 50వ డివిజన్ వైసీపీకి చెందిన 200 కుటుంబాలు గురువారం జనసేన పార్టీలో చేరారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలో 50వ డివిజన్ వైసీపీ నాయకులు గోకా విజయ్ కుమార్, అలాగే వైసీపీ 50వ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ మద్దిల నారాయణరావు నేతృత్వంలో ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆవానపు విక్రమ్ మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోందని అన్నారు. నీతి నిజాయితీ విలువలు కలిగిన రాజకీయం చేసే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరమని విక్రమ్ అన్నారు. పరిపాలన మనం చూసాం, ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములు అయి ఉన్నాం కాబట్టి తెలుసు. ఎక్కడ చూసినా భయాందోళనలు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వెళ్ళిన పద్ధతులను పాటించి ఈ ప్రతి ఒక్క ఒక్కరిని కూడా భయపెట్టి భయభ్రాంతులు చేసి అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. మీకు ఒక పథకం రావాలన్నా, మీకు ఒక ఇల్లు రావాలన్నా, మీకు ఒక రేషన్ కార్డు రావాలన్నా, మీకు ఒక ఆరోగ్యశ్రీ జరగాలన్నా, ఏదైనా గతంలో నువ్వు నా పక్క తిరిగితేనే, ఎవరి పక్క వెళ్ళకపోతేనే నీకు మంచి జరుగుతుంది, లేకపోతే నీ పథకం నీకు రాదు అని భయాందోళనతో జరిపే ప్రభుత్వం మనం చూసాం. దాన్ని కోకట్ట వేలతో మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అలాగే బీజేపీ నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో మొత్తాన్ని అతపాద. అలాగే పార్వతీపురం జిల్లాలో ఏనుగుల సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారం. అలాగే మనం ఇక్కడ చూస్తే ఎంతోమంది మహిళలు వచ్చారు. మహిళలందరికీ కూడా ఈ ఆగస్టు 15వ తారీఖు నుంచి ఒక మంచి శుభవార్త. ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలులోకి తెస్తుంది కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కొండల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం చెప్పడానికి ఇటువంటి పథకాలే నిదర్శనం. అలాగే మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాము. కూటమి ప్రభుత్వ ధర్మాన్ని పాటించవలసిన పరిస్థితి కూడా మనందరిపైన ఉంది. ఇటు తెలుగుదేశం పార్టీ వారిని, అలాగే బీజేపీ పార్టీ వారిని కూడా మనకు కలుపుకొని ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ముందుకు వెళ్ళాలి. మీ అందరికీ కూడా ఈరోజు పార్టీలోకి జాయిన్ అవుతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరిపైన ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది. అది ఏంటి అంటే మన నాయకులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల్ని, అలాగే జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి మీరందరూ కూడా మాకు సహకరించి అందరూ కుటుంబాల కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి. అధికారులకు పోలవరం ఎమ్మెల్యే కిర్రి బాలరాజు ఆదేశం. చేనేత వృత్తి కేవలం జీవనోపాధి మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి. జోగలాంబ గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మలక్పేట నియోజకవర్గంలో నీటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటాం. ఎమ్మెల్యే అహ్మద్ బలాలా.
నిరుద్యోగులను దగా చేసిన కాకా కుటుంబం. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.